కుందుర్తి ప్రసన్నాంజనేయులు గారు. సభా సరస్వతికి నమస్కారం. కరవాహనమెక్కి నగచు కవియూరేగిన్ కరవాహనమెక్కి కరవాహనమెక్కి నగచు కవియూరేగిన్ కరవాహనమెక్కి నగుచు కవి ఊరేగన్. అది కవి గారికి ఊరేగిప్పే సన్మానం చేశారు. బా ఎవరైనా రసికలేని ఊరే ఊరు అని చెప్పండి కాస్త. ఏమండి విన్నారా? కరవాహనం అంటే కరం అంటే గాడిద, కరవాహనం ఎక్కి ఊరేగట్ట. ఎవరు? కవి గారు. కవి గారికి సన్మానం అయితే ఏనుగు ఎక్కిస్తారు కానీ గాడిదలు ఎక్కిస్తారా మాస్టర్? కరవాహనమెక్కి నగుచు కవి ఊరేగిన్. నవ్వుతున్నట్ట మళ్ళీ. కరవాహనమెక్కి నగుచు కవి ఊరేగిన్. మనకి ఆ ఊరేగింపులు అక్కర్లేదు. రేపు మీకు శతావధానం దిగ్విజయంగా పూర్తవుతుంది. సహజంగా శతకము అంటే సెంచరీ. ఈ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళు సెంచరీ చేయగానే బ్యాట్ ఎత్తుతారు. మరి మీరేం ఎత్తుతారు? ఇదిగోండి, అరుదగు సత్కృతి సలుపగా సిరి. అరుదగు సత్కృతి సలుపగా అదే చిటికల్ అరుదగు సత్కృతి సలుపగా సిరిగలిగిన వారలెల్ల అరుదగు సత్కృతి సలుపగా సిరిగలిగిన వారలెల్ల చేరి భజింపన్. ఇక మూడో పాదంలో ఏదో ఉంటుంది, అది వస్తుంది, ఆ బిట్ వస్తుంది. అప్పుడు కరవాహనమెక్కి నగుచు కవి ఊరేగన్ అనేది వస్తుంది. కరవాహనమెక్కి నగుచు కవి ఊరేగన్. అది మీరు కరి ఊరేగన్. కరవాహనమెక్కి నగుచు కవి ఊరేగన్. నిన్న రాని పిల్లలకి వినండి జాగ్రత్తగా. పురవీధులలో గాడిద మీద ఎక్కి ఊరేగిందంట. పురవీధులలో సురశేఖర వాహనమెక్కి నగుచు కవి ఊరేగన్. గజారోహణం చేశారండి. అది పురవీధులలో సురశేఖర వాహనమెక్కి నగుచు కవి ఊరేగన్. ఐరావత్. కుందుర్తి ప్రసన్నాంజనేయులు గారు. 20 కుందుర్తి ప్రసన్నాంజనేయులు గారు. కరవాహనమెక్కి నగుచు కవియూరేగన్. అరుదవు సత్కృతి సలుపగా సిరిగలిగిన వారలెల్ల చేరి భజింపన్. అరుదవు సత్కృతి సలుపగా సిరిగలిగిన వారలెల్ల చేరి భజింపన్. పురవీధులలో సురశేఖర వాహనమెక్కి నగుచు కవి ఊరేగన్. సురశేఖర వాహనమెక్కి నగుచు కవి ఊరేగన్.